ప్రియులారా, మరి జంట నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అదే ప్రపంచ సుందరిల పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఏ వెరగనట్టే చూస్తారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఉంటే అది తెలియకపోతే ఎట్ట? రైట్. దేశానికి ఒక అందగత్తిని తయారు చేసి ప్రతి సంవత్సరం, అంతేనా, ప్రతి సంవత్సరం 2 ఏళ్ళక ప్రతి సంవత్సరం ప్రపంచానికి అందగత్తి ఈమె అని నిర్ణయించే పోటీలు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ప్రపంచ సుందరీమణులు అందరూ హైదరాబాద్ వచ్చి కూర్చున్నారు. ప్రపంచ అందగత్తులందరూ కూడా హైదరాబాద్ వచ్చారు. దేవుని స్తోత్రం. అందగత్తె అని ఎలా నిర్వచించబడతారు? అందరూ అందగత్తెలేగా? కాదు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ముక్కును బట్టి, రంగును బట్టి, జుట్టును బట్టి, ఎత్తును బట్టి, పర్సనాలిటీని బట్టి కొన్ని మార్కులు వేయబడతాయి ఆ పోటీల్లో. విన్నారా? దేశానికి ఓ వ్యక్తిని పంపుతారు. 200 చిల్లర దేశాల్లోంచి వచ్చిన వీళ్ళందరిలో ఒక్క ఆమెని అందరూ కలిసి ఎన్నుకుంటారు. ఆమె ప్రపంచ సుందరిగా ప్రకటించబడతారు. ఇది జరుగుతున్న తంతు. ఈ ప్రపంచ సుందరిని దేంతో గుర్తిస్తారయ్యా అంటే, ఒక అందమైన వజ్రాల కిరీటాన్ని పెట్టి ఆమెని గుర్తించేటట్టుగా ఈమె ఈ సంవత్సరపు ప్రపంచ సుందరీమణి అని ప్రపంచానికి చాటి చెప్తారు. దేం పెట్టి? కిరీటం పెట్టి. ఇది జరిగే కార్యక్రమం. రైట్. దీనిని లేఖనాల్లోకి వెళ్ళి వెతుకుదాం. నేను చెప్పే పరలోక సుందరిని గురించి వినండి. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ప్రపంచ సుందరీమణులు. నేను చెప్పే ఒక ఆమె ఉంది, ఆమె పరలోకపు సౌందర్యవతి. చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వాక్యాలు కలుస్తున్నాయి. చదువుదాం. గొర్రెపిల్ల వివాహోత్సవం అక్కడి నుంచి చదువునా? కొంచెం ముందుకెళ్ళి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఎవరు భార్య? ఏ సమయం వచ్చింది మనకి? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం ఏం చేయాలా? సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదుముగాక. ఆమె ఎవరిని బట్టి? సిద్ధపరుచుకుంటున్న పెళ్లి కుమార్తెను బట్టట పెళ్లి కుమారుని మహిమపరచుదుముగాక. పెళ్లి కుమార్తె రెడీ అయింది అంటే పెళ్లి టైం అయిపోయింది అని. మీరు ఏ పెళ్ళిలో అయినా ఇదే జరుగుతుంది. ముందు వాడు ఊపిరాడుకుని టై కట్టుకుని కోట్ వేసుకుని ఎప్పుడు వస్తుందని వెనక్కి ముందు చూసుకుంటూ ఉంటాడా? ఆ అయ్యగారు ఉండరా, వస్తుంది, ఆగాగు. ఈడు వచ్చినప్పుడు ఎవరు లేపడండి అయ్యగారు. ఆమె వస్తే మాత్రం సంగమా, దేవుని ప్రియులారా అందరం లేచి నిలబడదాం. ఎందుకంటే అది ఆమె వస్తుంది. ఎవరావిడ? తనను తాను సిద్ధపరచుకున్న ప్రపంచ సుందరి రాబోతుంది. స్తోత్రం. వీళ్ళు ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మిస్ వరల్డ్, లోకానికి మాత్రం అందగత్తెలు. నేను చెప్తున్న ఈ గొర్రెపిల్ల ఉందే కన్యక, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపరచుకుంటుందే కన్యక. ఆమె పరలోకపు సౌందర్యవతి. అర్థమైందండి? కొంచెం కనెక్ట్ కావాలా? దేనిలో నుంచేనైనా వాక్యం నేర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యం. ఆమె వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం కొంచెం ధ్యానం చేద్దాం. స్తోత్రం. మనము చెప్పుకుంటున్న వ్యక్తి ఈ లోక సౌందర్యవతి కాదు. పరలోకములో గొర్రె పిల్ల పక్కన కూర్చుని పోతున్న అదిగో తన భార్య, తన వధువు. అర్థమవుతుంది కదండి? తనను తాను సిద్ధపరచుకుంటుంది గనుక
అక్కడ రాయబడుతున్న మాట, ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెను బట్టి ఆయనకు గౌరవం వస్తుంది. అబ్బా, ఎంత ధన్యతో! అర్థమవుతుందా? అలంకరించబడి సిద్ధపడి ప్రక్కన కూర్చోటానికి వెళ్ళబోతుందే, ఆమెను బట్టే మనకు సంతోషం, ఆమెను బట్టి మనం ఉత్సహించాలా. వింటున్నారా? ఆమెను బట్టే ఆయనకు కూడా మహిమ వస్తుంది. స్తోత్రం. బైబిల్ చరిత్ర పెళ్ళితో మొదలవుతుంది. ఏదేను తోటలో జరిగిన మానవుని చరిత్ర అండి పెళ్ళితో మొదలయ్యి గొర్రె పిల్ల పెళ్ళితో ముగించబడుతుంది. అందుకు పెళ్ళికి ఘనత. పెళ్ళిని గౌరవించాలి. వివాహ వ్యవస్థను మనం ఏం చేయాలా? ఖచ్చితంగా హానర్ చేయాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైంది. స్తోత్రం, హల్లెలూయా. వివాహం అనేది దేవుని ఏర్పాటు, మనుషుల కోరిక కాదు, దేవుని ఏర్పాటు. అందుకని మన జీవితంలోకి దేవుడు ఎవరైతే నిర్ణయించాడో ఆ వ్యక్తి కొరకు కనిపెట్టుదుముగాక, దేవుని నిర్ణయానికి మనం సమర్పించుకుందుముగాక. కొన్ని మాటలు చెప్పాలి, కొంచెం లోతుగా వెళ్దాం. స్తోత్రం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సమయం వచ్చింది. ఆయన భార్య తనను తానే సిద్ధం చేసుకుంటుంది. అంటే భార్య అంటే సంఘము గొర్రె పిల్లను కలుసుకోవటానికి మనంతట మనమే సిద్ధపరచుకోవాలి. ఆమె మనంతట మనమే అలంకరించుకోవాలి. కొన్ని మాటలు లేఖనాల్లో నుంచి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 45వ కీర్తన 14వ చరణాన్ని చదువుతారు. అందరూ గమనించాలి. ఆమె విచిత్రమైన వస్త్రములను ధరించుకుని ఆమె రాజు యొద్దకు తీసుకుని రాబడుచున్నది. వింటున్నారా? చాలండి. రాజు యొద్దకు తీసుకుని రాబడుతుంది. ఎలాంటి వస్త్రాలు? విన్నారా? రెగ్యులర్గా వేసుకునే వస్త్రాలు కాదట, రోజువారీ బట్టలు కాదట ఆమె కట్టుకునేది. పెండ్లి కుమార్తె. పెండ్లి అంటేనే స్పెషల్ అండి. విన్నారా? పెండ్లి భోజనాలు అంటే ఎట్లా ఉండాలా? మళ్ళీ మర్చిపోకూడదు. అలాగని చెడగొట్టమని కదా నేను చెప్పేది. విన్నారండి? పెండ్లి భోజనం అంటేనే అదొక స్పెషల్. పెండ్లి అంటేనే రెండు కుటుంబాల్లో కలిగిన శుభకార్యం. అర్థమైందండి? రెండు జీవితాలు పెనవేసుకోబోతున్న అద్భుతమైన కార్యం. ఇంకా చెప్పాలంటే వేరు వేరు మనుషుల మధ్యలో దేవుడు చేసిన ప్రణాళిక నిరూపించగలిగేది పెళ్ళి. అందుకని యేసు ప్రభు తన సేవను మొదలెట్టింది కూడా కానా పెళ్ళిలోనే. తన మొట్టమొదటి సూచక క్రియ ఎక్కడ చేశారండి? ఆమె అంటే వివాహ వ్యవస్థను ఆయన ఎంత హానర్ చేస్తున్నాడో గుర్తుపట్టాలి. అందుకని పెళ్ళిని గౌరవించాలా, పెళ్ళిలో జతబడిన జీవితాలు కూడా గౌరవించబడాలి. పెళ్ళి అంటే ఏదో అనకూడదండి. దేవుని నిర్ణయం. నీకు ఇష్టం ఉన్నా లేకుండా, కష్టమైన నిష్ఠూరమైన దేవుని ఏర్పాటు కనుక దాన్ని స్వీకరించాలి. స్తోత్రం. రైట్. ఇక్కడ చక్కని మాట రాయబడుతుంది 14వ చరణంలో. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకుని రాజు వద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. విచిత్రమైన పని కలిగిన వస్త్రములు అంటే స్పెషల్ డ్రెస్. అందుకే పెళ్లి కుమార్తెకి వింటున్నారండి, అదొక స్పెషల్ డ్రెస్. వింటున్నారా? ప్రత్యేకమైన పని కలిగిన వస్త్రాలు ఆమె అలంకరించుకున్నట్ట రాజు నొద్దకు తీసుకుని రాబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 4వ వాక్యాన్ని త్వరగా చదువుదాం.
ప్రభు అంటారు, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లుగా నేను ఇక మీదట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అంటారు, నీవు కట్టబడాలి, అలంకరించబడాలి. నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కట్టిస్తా. ఆమేన్, హల్లెలూయా. తంబురాలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములతో కలిసెదవు. ఓ ఇశ్రాయేలు కన్యక, కన్యక, రైట్, కన్యక వెర్షన్. పెండ్లి కుమార్తె అనే వ్యక్తి తనకివ్వబడిన శీలాన్ని కాపాడుకోవాలని, తన పవిత్రతని తను కాపాడుకోవాలి. ఎవరి కొరకు? వరుని కొరకు. తన పవిత్రతని, దేవుడు ఆమెకిచ్చిన ఆ కాపుదల్ని భద్రంగా కాపాడుకోవాలి. పేరే కన్యక. వేరొకరిని కోడనిది అని అర్థం, వేరొకరిని వల్లనిది అని అర్థం. ఎవరికి నిర్ణయించబడింది వారి కొరకే సిద్ధపడుతుంది అని. ఆత్మీయ భాషలో మీరు జాగ్రత్తగా మాట్లాడినారు, ఆత్మీయ భాషలో ఈ మాటలు వినాలి. స్తోత్రం. కన్యకగా, కన్యక అనే పదం సంఘంతో పోల్చబడింది. సో యవనస్తులైన బిడ్డలు, మరి ముఖ్యంగా పురుషులైన స్త్రీలైన, ఈ మాటని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆ ఆధిక్యతని, ఆ కృపని కాపాడుకుని దేవుని నిర్ణయము నెరవేర్చబడేంత వరకు జాగ్రత్తగా ఉండాలని. అది కన్యక లక్షణం. కొన్ని మంచి మాటలు లేఖనాల్లోకి వెళ్ళి నేర్చుకుందాం. లేఖనం ఏమని చెప్తుందంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడుతున్న కన్యక తను తానే అలంకరించుకోవాలి. ఒకసారి ప్రభు మాట్లాడుతూ అంటారు, ఏమంటాడంటే 2వ అధ్యాయంలో, ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక చక్కని మాట అంటాడు. 32వ వాక్యం చూద్దాం. మరచున. ఒరే, నువ్వు నన్ను డైవర్ట్ చేస్తావే, మళ్ళీ చదువు. కన్యక తన ఆభరణాలని మరచున, వడ్డాణమును మరచున. నా ప్రజలు లెక్కలేనని దినాలు నన్ను మర్చిపోయారు. అమ్మా, మార్చున కాదు, మరచున. రైట్, అదే తెలుగు ఎంత డేంజరో అంత మధురం. విన్నారా? నా మైండ్ పోయింది. విన్నారా? స్తోత్రం. కన్యకి ఏం మరవకూడదు? తన ఆభరణాలు. కొంచెం జాగ్రత్తగా ఈ మాటని వినాలి. ఆభరణాలు అంటే ఏంటయ్యి? అదేనండి, పెళ్లి కూతురికి వేస్తారు కదా, ఆభరణాలతో నింపుతారు కదా. ఇక్కడ కూడా అదే ఉంది. ఆభరణాలు మరుస్తుందా? పెళ్లి కుమార్తె అంటే ఏంటి? పిచ్చి దానిలోకి వెళ్తే పెళ్లి కుమార్తె అవుతుందా? ఓ నాయన, అటు 10 మంది ఇటు 10 మంది కలిపి ఆ పిల్లని మిక్సీలో వేసి తిప్పి అసలు ఉన్న షేపులని మార్చి పడేసి అట్లాగి ఇట్లా గందరగోళం చేసి బయటకు వదిలితే కదా అప్పుడు కదా పెళ్లి కూతురు. పిల్లరా, జాగ్రత్త. ఆమె అలంకారం వేరు. కొంచెం లోతుగా కొన్ని విషయాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకుందాముగాక. ఇక్కడ అంటాడు ప్రభు, కన్యక తన ఆభరణాలు మరచునా. పెండ్లి కుమార్తె తన వడ్డాణాన్ని, ఆభరణాలు, వడ్డాణం, ఇవి భారతీయ సంప్రదాయంలో ఖచ్చితంగా కనబడతాయి. పెళ్లి కూతురికి ఈ ఆభరణాలు ఖచ్చితంగా వేస్తాం, మనం అక్కడక్కడ చూస్తాం. వాక్యులు కూడా అదే ఉంది. అలాగని లేనిపోని అన్ని తగిలించుకోమని కదా నేను చెప్పేది. దాని అర్థం ఏంటి చెప్తాను. ఆభరణాలు మరవకూడదట, తన వడ్డాణం కూడా మరవద్దు అంటాడు. మరచున. అయితే నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు ఏం చేశారు? నాకు
నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. వింటున్నారండి? దేవుని హృదయంలో ఉన్న వేదన. కన్యక తన ఆభరణాలు మర్చిపోతుందా? పెళ్లి కుమారి తన వడ్డానాన్ని మర్చిపోతుందా? అయితే నా జనులు ఏం చేశారు? లెక్కలేనని దినాలు నన్ను మర్చిపోయారు. దినములు మర్చిపోయారు అంటే అర్థం ఏంటంటే పెళ్లి కుమార్తెకి ఖచ్చితంగా ఉండాల్సిన ఆభరణాలే. వింటున్నారండి? కన్యక ఖచ్చితంగా ఆభరణాలు ధరించుకోవాలి. రెండవది వడ్డానం, నడుముకి అలంకారం. ఆభరణాలు శిరస్సు దేహానికి అలంకారం అయితే నడుము కట్టబడింది అనటానికి గుర్తు. అదే కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే మీ మనస్సు అనే నడుము కట్టబడి మీరు రూపాంతరము చెందుట వలన అంటాడు పౌలు గారు. ఆమె మనస్సు అనే నడుము కట్టబడాలి. అది వడ్డాను, రైట్? ఆభరణాలు మరవగదు. కన్యక మరవదు, పెళ్లి కుమారి మరవదు. అయితే నా జనులు ఒకరోజు కాదు అనేక దినాలు నన్ను మర్చిపోయారు. ప్రియులారా, ఈ రోజున కూడా దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు లేకపోలేదు. ఎందుకు మర్చిపోలేదండి? మేమేం మర్చిపోలేదు, రోజు ప్రార్థన చేస్తున్నామండి, రోజు దేవుని దగ్గర గడుపుతున్నామండి అని మీరు కానీ చెప్పగలిగితే నీవు గడపడం కాదు, ఆయన నీతో గడుపుతున్నాడా? స్తోత్రం. మోషే కొండెక్కాడు, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అన్నాడు. 40 రాత్రింబగళ్ళండి ఆయన అతనితో కలిసినప్పుడు ఆకలి లేదు, దాహం లేదు, కుటుంబంతో పని లేదు, మైమరచిపోయి, ఇంకా చెప్పాలంటే ముఖము ప్రకాశించే అంతగా మోషే దేవుని దగ్గర గడుపుతూ వచ్చాడు. విన్నారండి? అది గడపటం అంటే. విన్నారా? అది ఆయనతో సహవాసం అంటే. ప్రియులారా, ఏదో మోకాళ్ళు వేసాం, ఏదో సమయం గడిపాం కాదు. నీ ముఖంలో జీవకళ, నీ ముఖంలో ప్రకాశం మారాలి. దేవునితో గడిపిన వాళ్ళ పరిస్థితులు వేరుగానే ఉంటాయి. ప్రియులారా, బాగానే ప్రభు అంటారు, కన్యక తన ఆభరణాలు మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డానాన్ని మరుస్తుందా? అయితే నా జనులు అనేక దినాలు నన్ను మర్చిపోయారు. విన్నారా? అది ఆయన బాధ, అది ఆయనకున్న ఏకైక బాధ. అయితే మీకు మాట చెప్పనా, కన్యక అలంకరించుకోవాలి, ఆభరణాలతో అలంకరించుకోవాలట. ఎలాంటి ఆభరణాలు? మీకు చెప్పే కదండి, వీళ్ళందరూ ప్రపంచ సుందరీమణులు. వీళ్ళకి ఏం పెట్టబడుతుందని చెప్పాను? కిరీటం, విలువైన కిరీటం. ఈ కిరీటం 1 సంవత్సరం మాత్రం వాళ్ళ నెత్తి మీద ఉంటుంది, తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. వింటున్నారా? మనకు కూడా నేను చెప్పే సుందరి ఉందే, ఈమె పరలోకపు సుందరి. ఈమెకు కూడా కిరీటం పెట్టబడుతుంది. చదువుతారా? ఆ మాటలు చదువుతారా? కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదువుతారా? ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని సమర్పించవలనని. ఆమె ఒక్కడే పురుషునికి మిమ్మల్ని సమర్పించవలనని. ఎలాగా? పవిత్రురాలైన కన్యకగా. ఇక్కడ ఒక సౌందర్యవతి కనపడుతుంది. ఈమె భూ సంబంధమైన లోకానికి సంబంధించిన సుందరి కాదు, పరలోకం వెళ్ళి కూర్చోబోతున్న పరలోకపు సుందరి. విన్నారా? పరలోకపు సౌందర్యవతి. ఆ సౌందర్యవతిలో మనమందరం దాచబడి ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మీతో చెప్పాలి. ఇక్కడ దైవజనుడు అంటాడు, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని
కన్య కంటేనే పవిత్రాలు. మళ్ళీ పవిత్రత ఏంటి? తన పరిశుద్ధతని, దేవుడు తనకిచ్చినటువంటి పవిత్రతని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని ప్రభువుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేస్తే, ఈ అపవాదిగాడు ఏం చేశాడు? సర్పం హవ్వని మోసం చేసినట్లుగా మీ మనస్సులను చెరిపి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవేమో అని భయపడుతున్నా. ప్రియులారా, కొన్ని మంచి మాటలు చెప్తున్నా, ఆలకించు. బహుమానం ఈ లోక ప్రపంచ సుందరులకి ఇవ్వబడేది బహుమానం. దైవజనుడు ఆ మాటలు చక్కగా రాస్తూ అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని. ఆమేన్. దైవజనుడు ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నా. నడక కాదండి. ఇంతకాలం ఆత్మీయ జీవితంలో నడిపించబడి ఉండొచ్చు, ఇక మీదట స్పీడ్ పెంచు. కాలం సంపూర్ణమైంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందుకని మనం ఏం చేయాలా? గురి యొద్దకే పరిగెత్తాలి. ఏ గురి అది? ఏమిటా గురి? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కొరకే జీవించుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేదని ఆగిపోను నేను, ఆగిపోతున్నాను, ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. బాగేనండి. ఈ ప్రపంచ సుందరికి పెట్టబడేది బహుమానం, కిరీటం. రైట్? మనం కూడా చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం
24వ వాక్యం నుంచి చదవాలి. పందెపు రంగమందు విన్నారా, పరిగెత్తి వాళ్ళందరూ పరిగెత్తుతారని. అయితే ఒక్కడే బహుమానం పొందుతాడు. పరిగెత్తటం ముఖ్యం కాదు, మనకేం కావాలా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆమె ఇప్పుడు ఆయా దేశాల నుంచి లక్షల రూపాయలు టికెట్లు పెట్టి ప్రతి దేశం నుంచి ఒక వ్యక్తిని పంపుతున్నారు. ఈసారి అవకాశం హైదరాబాద్కి దక్కింది, దేవుని స్తోత్రం. ప్రపంచ అందగత్తులు అందరూ వచ్చారు, వీలైతే వెళ్ళి చూసిరండి. ఆఫ్రికా నుండి కూడా వచ్చారండి బాబా, చూడలేకపోతున్నాం. అబ్బా ఎంత తెల్లగా ఉంటున్నారు వాళ్ళు అందగత్తులేనట్ట వాళ్ళ దేశానికి. దేవుని సృష్టి ఎంత విచిత్రం తెలుసా. అమెరికా వాడు తెల్లగా, ఆఫ్రికా వాడు నల్లగా, ఎటు కాకుండా మన మధ్యలో పెట్టి ఇది గట్ట చేశాడు. మనంత అందగాలు ప్రపంచంలో ఎవరు లేరండి. అందుకే ఇండియన్స్ ప్రపంచం అంతా పాగుతున్నారు. విన్నారా, అయితే నలుపు అయితే తెలుపు. మనది ఇటు నలుపు కాదు అటు తెలుపు కాదు. ఏ టెంపరేచర్ని తట్టుకోగలిగిన మధ్యస్థ రేఖ మీదకు పెట్టాడు దేవుడు. మనం ఎక్కడున్నాం తెలుసండి అమ్మ, దాన్ని ఏమంటారా? తెలుగు మీడియం కదా, భూమధ్య రేఖ అనేవాళ్ళు. మరి ఇంగ్లీష్లో ఏమంటారో మనకు తెలియదు. విన్నారా, మధ్యస్థం. మనం దేన్నైనా తట్టుకోగలుగుతాం. తెల్లోడు ఈ టెంపరేచర్ ఒక్కరోజు ఉండలేడు. అందుకని వాళ్ళు ఎండాకాలం అసలు రారు బాబా, చలికాలం వస్తారు. దేవుని స్తోత్రం. మనంత అందగాళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేరండి. నిజమండి, మనంత ఏమంటారా రెసిస్టెన్స్ పవర్ కలిగిన వాళ్ళు ఎక్కువ, ఇమ్యూనిటీ పవర్ కలిగిన వాళ్ళు. ఎందుకంటే మనం కారాలు ఎక్కువ తింటాం. కారాలు తినటం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది. సో మనం బ్లెస్డ్ దేశంలో ఒక ఆశీర్వాదకరమైన వాతావరణంలో దేవుడు మనల్ని ఉంచాడు. స్తోత్రం. రైట్. పరుగు పందెమందు అనేకులు పరిగెత్తుతారు. మరలా చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు, కానీ స్తోత్రం ఎంతమంది అట్ట? ఒక్కడే బహుమానాన్ని పొందుతాడు. ఓకే, ఎట్లా మనతో చెప్తున్నా, అందువలన మీరు కూడా బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. అక్కడ ఫిలిప్పీ పత్రికలు చదివాం, బహుమానము పొందినట్లుగా. విన్నారా, దేనికి బహుమానం? దేవుని ఉన్నత పిలుపు. మనమందరం కూడా హై కాల్. మనల్ని పిలిచింది ఎక్కడి నుంచి? పైనుంచి పిలుపు వచ్చింది. అందుకే మనం పిలువబడ్డాం సంఘంలోనికి. హై కాల్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని పౌలు గారు అంటారు, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నా. గురి యొద్దకి ఎలా పరిగెత్తాలట? బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. ఆమె పరిగెత్తిన నీవు ఖచ్చితంగా ఏం కొట్టాలి? కప్పు కొట్టాలా? స్తోత్రం. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. ఇంకేమంటాడు? మరియు ఇదిగో ఈ మాట అండర్లైన్ చేయాలి. ఎంతమందికి పరలోక బహుమానం కావాలి అమ్మా? కొంతమంది 2 చేతులు ఎత్తున్నారు. 2 ఎవరండి? 1 ఇస్తారు. ప్రైజ్ అలా. కొంతమందికి అలవాటు. పల్లెటూర్లు అండి విచిత్రం. ఈ చేతితో పలారం తీసుకుంటారా, ఇది ఇటు పెట్టి 2 చేతులు ఇచ్చింది ఎందుకు? 2 చేతుల్లో తీసుకుందామని. తీసుకోవటం మంచిదే, నేను కాదంటలే. మరి అక్కడ బహుమానం. ఆమె ప్రియులారా, కొంచెం జాగ్రత్తగా ఇందాం. పరుగు పందెమందు పరిగెత్తేవాడట. అండర్లైన్. ఈ మిస్ వాళ్ళు ఉన్నారే, ఏది పడితే అది తినరండి, తెలుసా? వాళ్ళకు డైట్ ఉంటుంది, వాళ్ళకు టైం టేబుల్ ఉంటుంది. సంవత్సరం అంతా వీళ్ళ పని ఏంటి? తినటం, మేకప్లు చేయటం. వింటున్నారా? ఓన్లీ మనలాగా ఏది పడితే అది ఆయిల్ ఫుడ్ తినరు సుమా. న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్ తిని, ఓయమ్మ ఏం తిండి బాబా, తిని ఏం చేస్తున్నారు? మీకు అర్థమయ్యే భాషలు చెప్తాయని. షూషాను కోటకి రాజుగారికి రాణిగారికి తగాదయిందండి. రాణి రాజును లెక్క చేయలే, పోరా అంది. నన్నే పోరా అంటావా? అసలు నీ రాణి పోస్ట్ ఊస్టింగ్ అన్నాడు.
విన్నాడండి. నీకు రాణి పోస్ట్ ఊస్టింగ్ అన్నాడు. ఆమె రాణి పోస్ట్ పోయింది. వెంటనే రాజుగారికి మైండ్ మారి, ఒకదాంతో నాకేం పని, నేను రాజుని, నాకు ఇప్పుడు కొత్త పెండ్లం కావాలని చెప్పి రాణి కొరకు రాజ్యం అంతా సాటింపేశాడు. ఇక రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదువండి. ఉన్న ఆడపిల్లలందరినీ ఆ సైనికులు వచ్చి ఎగరేసుకుపోయారు. వాళ్ళల్లో ఒక పిల్ల, ఎవరిమే, ఎస్తేర్. స్తోత్రం. తల్లి లేడు, తండ్రి లేడు, అయినా పినతండ్రి తండ్రిలాగా ఉండి చక్కగా పెంచాడు. పిల్లరా, ఎంతోమంది ఆ రోజున ఆడపిల్లలు శూషాను కోటకు వస్తే, మీరు హేగే దగ్గర మీరు ఆ మాటలు చదివితే 2వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఈ హేగే దగ్గరికి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు కదా. 9వ వాక్యం, హేగేకి ఎంతోమంది కన్యకలు ఆ రోజున వచ్చారండి, కోటలోకి తీసుకుని రాబడ్డారు. ఈ చిన్నది మాత్రమే, అందరికంటే చిన్న వయస్సు, ఈ చిన్నది మాత్రమే అతని దృష్టికి ఎలా కనపడుతుందట, ఇంపుగా. ఇప్పుడు తల్లపైకి ఎత్తాను. ఆడపిల్లలు సహజంగా ఇక ముక్కు పొడకలు ఉంటాయి, చెవులు ఏమంటారా, చెవులకు ఉంటాయి, ముక్కులకు ఉంటాయి, మెళ్ళ ఉంటాయి, అందరికి ఉన్నట్టే అందరికి ఉంటాయి. వింటున్నారా? అది ఆడపిల్లల నైజం. ఓకే, అందరిలాగా కనపడలా, అందరిలాగా అనిపిలా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపుగా. రైట్, ఇట్టుండాలి ఆడపిల్ల అంటే. మా రాజుగారికి భార్య అవ్వాలంటే ఇది ఇట్లాంటి మనిషి కావాలా అని చూడగానే మనసులో పడింది. ఎవరు? ఎస్తేర్. ఎవరి మనసుకి? ఒక పనివాడి మనిషికి, ఒక పనివాడి దృష్టికి ఆమె ఇంపుగా కనబడిందట. కనబట్టి ఆలస్యం వాడేం చేశాడు చూడండి. ఆమె అతని వలన ఏం పొందింది? దయా. చూడండి ఇప్పుడు తల్ల పైకెత్తాల. మిగతా ఆడపిల్లలకి అందం లేదా, సందం లేదా, రంగు లేదా, ఏం లేదు. అన్నీ ముక్కు పొడుగు ఉంది, జుట్టు పొడవుగా ఉంది. ఆడపిల్లకి అందం ఏంటండి? అయితే ముక్కు లేదా జుట్టు, ఇంకేముంటాయి? ఇక కొంచెం లోతుకి వెళ్ళకూడదు అనుకోండి, మహా అయితే రంగు. మరి ఎస్తేరు స్పెషల్ ఏంటి? అందరిలాంటి రంగే ఈమెకుంది, అందరిలాంటి చుట్టే ఈమెకుంది, అందరిలాంటి హైటే. మహా అయితే ముఖ్యమైన ఉందో లేదో మనకు తెలియదు, పర్లోకపోతే కానీ చూడం మనం. ఎస్తేరు అక్క, నేను ఎన్నిసార్లు పలకరించాలనుకున్నా, నువ్వు కింద లేవు, పైకి వచ్చేసావు, ఇదిగో ఇప్పుడు వచ్చాను, ప్రైజ్ లార్డ్ అని అక్కడ కలవాలా. ఎస్, ఎస్తేరుని కలుస్తాం. శారా అవ్వా, శారా అసలు అవ్వా, ఆమె కూడా మనకు కనపడుతుందండి. కనపడద్దా లేదా? అమ్మా ఏమోనండి నాకు డౌటే అంటారా? అలా అందరూ ఉంటారు, మనం కూడా. అమ్మా కొంతమంది సౌండ్ రావట్లేదే, ఆ ఎల్లేమో చచ్చేవన్నట్టు ఉంది మీ పని. విన్నారండి నా మాటేనండి బాబా. ప్రియులారా, మనం ఆలోచన చేస్తేనండి, అందరూ ఆడపిల్లలు కన్యకలే, అందరూ రాజు కొరకు వచ్చినోళ్ళే. బట్ వన్ పర్సన్ అర్థమైందండి, ఒక కన్యక ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రత్యేకత. అప్పుడు అక్కడ చదివాం కదా, బహుమానము పొందాలంటే, పరుగు పందెల్లో పరిగెత్తాలంటే, కిరీటం పొందాలంటే అన్ని విషయములలో విన్నారండి, బహుమానము పొందాలనుకునే వాళ్ళు ఎలాగుండాలి? చెప్పాలి, అందరూ చెప్పాలా? అన్ని విషయాల్లో ఎలాగుండాలా? మితం, లిమిట్. ఇప్పుడు ఎస్తేరు హేగేకి ఆకర్షణీయంగా ఇంపుగా ఎందుకు కనబడినట్టు చెప్పాలా? అందరేమో ఇంత తగలేసుకుని, ఇంత ఏలాడేసుకుని వచ్చి ఉండొచ్చు. ఎస్తేరు తల్లిదండ్రులు లేరు కదండి, ఏం పెడతారు పాపం? ఎవరు పెడతారు? ఆమె చాలా సింపుల్గా కనపడింది, ఇంపుగా. పాయింట్ ఏంటి? పరుగు పందెంలో బహుమానం పొందాలంటే, పరుగు పందెంలో ఉన్నవాళ్ళు అన్ని విషయాల్లో ఏం చేయాలా? చెప్పాలా? కొంచెం గట్టిగా మాట్లాడండి.
అన్ని విషయాలు ఎలాగ ఉండాలండి? మితంగా. భోజన విషయమే కానీ మీరు చూడండి, ప్రపంచ సుందరులు ఏది పడితే అది తినరు. వాళ్ళకి ఏది కావాలో అంతే తింటారు. ఎన్నిసార్లు తినాలో వాళ్ళకు ఒక లెక్క ఉంటుందండి, ఒక టైం టేబుల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మరి మనము ప్రియులారా, మన పరలోకములో గొర్రెపిల్ల పక్కన కూర్చోబోతున్న వ్యక్తులు మనం ఎవరు? నాట్ ఓన్లీ మిస్ వరల్డ్, వీఆర్ మిస్ ఆఫ్ హెవెన్. ఆమేన్. బ్రైడ్ ఆఫ్ హెవెన్, బ్రైడ్ ఆఫ్ ఏమంటారు యేసుప్రభుని? గొర్రెపిల్లని ఏమంటారా? ల్యాంబ్. బ్రైడ్ ఆఫ్ ల్యాంబ్. దేవుని గొర్రెపిల్ల పక్కన కూర్చోబోతున్న పెండ్లి కుమార్తెలు. మరి మనం కూడా ఎలాగ ఉండాలి? చెప్పాలా? ఒక అహశ్వరాజు రాజు పక్కన కూర్చోటాకే ఎస్తేరమ్మకి 6 నెలల సిద్ధపాటు కలిగి ఉంది. 6 నెలల సిద్ధపాటు తరువాత ఎట్టినారండి, అందరూ వెళ్ళారు కానీ ఎవ్వరు ఎన్నిక చేయబడలేరు. బట్ ఎస్తేరమ్మ కూడా సిద్ధపడింది. మీరు అక్కడ చదివితే, హేగే తనకు నిర్ణయించిన అలంకారం తప్ప, నిర్ణయించబడిన అలంకారం. దేవుడు మనకి అలంకారం నిర్ణయించాడు. ఇంత బారు జుట్టు ఇచ్చాడు, అమ్మా చెప్పాలా, చక్కని దేహం ఇచ్చాడు, చక్కని రంగు ఇచ్చాడు. ఇంకా ఓవర్ యాక్షన్లు ఎందుకండి? ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఎందుకండి? నిర్ణయించబడినది తప్ప. కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు, అర్థం కాకపోతే దేవుడే నిన్ను కొట్టు. విన్నారండి? అలంకారం విషయంలో జాగ్రత్త. అందరూ వేరు, మనం వేరు. ఎస్తేరు ఒక నపుంసకుడు దృష్టికి ఇంపుగా మారడానికి కారణం ప్రత్యేకత. అన్ని విషయములలో మితముగా ఉండెను ఆమె. అతనికి మాత్రమే కాదండి, ఎప్పుడైతే తగుమాత్రపు అలంకారంతో నిర్ణయించబడిన స్థితిలో దీన మనస్సు అనే వస్త్రముతో ఆమె నిలబడిందో, రాజు లేచాడు. స్తోత్రం. లేచి నిలవబడి ఆమె వైపు దండం ఎత్తాడు. ఈమె రాణిగా అంగీకరించబడింది. స్తోత్రం. ఈ చరిత్రని మనం ప్రభువుకి ఆపాదించగలిగితే, రేపు మన పరిస్థితి అయినా అంతే. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ లోక ప్రపంచ సుందరుల గురించి కాదు, ప్రభు ఎదుట కూర్చోబోతున్న పరలోకపు సౌందర్యవతి అయినటువంటి సుందరుని గురించి మాట్లాడుతున్నాం. ఆమె వలె కిరీటాన్ని మనం అక్కడ పొందాలంటే అన్ని విషయములలో మితముగా ఉండాలి. చదువుదాం, మరలా చదువుదాం. కొరింథీ 2వ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి చదువుమా. పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. పరిగెత్తండి. పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఈ ఒక్క మాటను గుండెలో పెట్టుకుని వెళ్ళండి. పరుగు పందెమందు పోరాడుతూ ఉన్నట్లయితే నువ్వు అన్ని విషయాలు ఎలాగుండాలి? లోకస్తుల్లాగా కాదు, అన్ని విషయములలో మితముగా ఉండవలెను. స్తోత్రం. రైట్. నెక్స్ట్. వాళ్ళైతే క్షయమైపోయే కిరీటం కొరకు పరిగెత్తుచున్నారు కానీ మనమైతే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, మనం దేని కొరకు పరిగెత్తాలట? అక్షయమైన కిరీటం కొరకు పరిగెత్తాలి. విన్నారండి? అక్షయమైన కిరీటం కొరకు మనం పరిగెత్తుతున్నాం. ఈ గొర్రెపిల్ల పక్కన కూర్చోబోతుందే ఈ పరలోకపు సుందరి. ఈమె అన్ని విషయాల్లో మితంగా పోరాడింది, అన్ని విషయాల్లో మితంగా గురి యొద్దకే పరిగెత్తుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కిరీటం కొరకు పరిగెత్తేవాళ్ళు. ఇంకా అలంకారం గురించి వచ్చింది కనుక 2 మాటలు చెప్తా. అయినా
తిమోతి పత్రికలో దైవజనుడు ఏమంటాడంటే, మొదటి తిమోతి పత్రిక రెండో పత్రిక పౌలు గారు తిమోతితో ఏమంటాడంటే, మూడో అధ్యాయం 5వ వాక్యం. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె. కొంతమంది ఉంటారు, వాళ్ళకి నువ్వేమవ్వాలి? అన్ని విషయాల్లో మితంగా అంటే ఏంటండి? పైకి భక్తి ఉంటుంది కానీ క్రియల్లో వాళ్ళ విశ్వాస సంబంధమైన కార్యాలు కనబడవు. అలాంటి వాళ్ళకి మనం దూరంగా గడపాలి. ఆమె ఇంకా పేతురు భక్తుడు కూడా ఇదే విషయాన్ని మాట్లాడతాడు. 3వ అధ్యాయం మొదటిని చూద్దాం, త్వరగా చదవాలి. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వాక్యము లేకుండానే మీ భర్తలని మీ భయముతో కూడిన నడవడి వలన, వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన వారినట రాబట్టవచ్చును. ఆమె ఇక్కడి నుంచి చదవాలి. అమ్మా, ఒక్కొక్క తల్లిని చూస్తుంటే, ఒక్కొక్క అక్కను చూస్తుంటే వయసుకు తగ్గ జడలు లేవు. మీ గురించి కాదండి బాబా. కొంతమంది బయటికి వెళ్ళి చూస్తుంటే వయసుకు తగ్గ జడలు లేవు. విన్నారా? ఉన్నదే 3 ఏళ్ళు లేదు. మళ్ళీ దానికి ఎన్ని మెలుకులో. వాక్యం అర్థమైతే మీరు దాన్ని పాటిస్తారని. నిజమండి, పెంతుకోస్తు బోధ కాదు ఇది, నిజమైన బోధ ఇది. ఓరు నాయన, ఇటు ఒక పాయ, అటు ఒక పాయ, ఇటు ఒకటి పైకి, ఇంక ముందేమో కటింగు, ఇదేమో ఫంట్ ఎగరాలి. ఇది విన్నారా? ఒకటి ఇటు పోతుంది, ఒకటి ఇటు వస్తుంది. ఏంటిది? తుఫానుకు రేగిన పంట పొలంలాగా. జడలు అల్లుకొనకయు, జడలు అల్లుకొనుటయు. జడలు ఒక జడ వేసుకోవటం తప్పు కాదు, దాన్ని 36 జడలు చేయకూడదు. ఎట్టగో ఆఫ్రికా వాళ్ళకి తప్పట్ల, మనకెందుకు ఆ గొడవ? వింటున్నారు? ఆఫ్రికా వాళ్ళు జడలు చూస్తే మేము మతిపోద్దాం. మరి వాళ్ళు ఎట్ట వేస్తారో తెలియదండి బాబా. ఓరు నాయన, మీరు ఎప్పుడైనా చూడాలి సృష్టి అందాన్ని, సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే దేవుని సృష్టి నిన్ను ఎంతగా దేవుడు ఏ స్థానంలో పెట్టాడు నీకు అర్థమైపోద్ది. వింటున్నారండి? ప్రైజ్లో జడలు అల్లుకొనుటయు. రెండోది కొంచెం ఇది క్లిష్టమైన మాట, అయినా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. బంగారానికి దేవుడు వ్యతిరేకమా? చెప్పాలి. చెప్పరేమండి? మీకు తెలియదుగా నేను చెప్తాను. లూసిఫర్ చరిత్ర తెలుసా మీకు? వాడట తన అందాన్ని చూసట గర్వించాడట. ఎక్కడుందన్నమాట? ఎహెచ్కేలా? తెలిసిన వాళ్ళు చదవండి. లూసిఫరు పరలోకంలో వాడు ఎందుకు నెట్టివేయబడ్డాడు తెలుసా? ఎహెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 12వ వాక్యం చదవాలి. 11 నుంచి చదువుతారా? ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఇదిగో లూసిఫర్కి పరలోకంలో ఇచ్చిన ఆధిక్యత గమనించాలి. పూర్ణ జ్ఞానం. అందుకే అపవాది అందరిని చెడగొట్టాడు. అవ్వమ్మతో పండు తినిపించాడు. దేవుడు తినిపిన పండు అపవాది తినిపించేశాడు. వింటున్నారండి? వాడు పూర్ణ జ్ఞానమును సంపూర్ణ అపవాది కంటే అందగత్తులా మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మ, మనకన్నా ఎక్కడైనా మచ్చ ఉంటుందేమో కానీ
వాడికి మచ్చలేదు. ఎందుకని? సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు నీవు మాదిరివి. అంటే హీఈస్ ఏ రోల్ మోడల్. విన్నారా? పరలోకంలో అందమైన బహుమానం ఇవ్వాలని ముందు ఆడికి ఇవ్వాలి, అది పోగొట్టుకున్నాడు వాడు. రైట్? సంపూర్ణమైన సౌందర్యమును గల పట్టణాన్ని కట్టడానికి మాదిరివి. దేవుని తోట ఏదేనులో నీవు ఉంటివి. ఇదిగో వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళాడు. ఉంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతం అని, రక్తవర్ణపు రాయి, సూలిమాలిన రాయి, మరకతపు నీలపు పద్మము రాయి, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ, అండర్లైన్, ఈ అలంకారం ఎవడి నైజం? ఈ అలంకారం ఎవడిలో నుంచి పుట్టిందో తెలుసా? ఒంటి నిండా రత్నాలే. ఇన్ని రత్నములతో అలంకరింపబడి ఉన్నావు. మీరు చూడండి పడిపోయిన దేవతల అలంకారాలు ఎంత అందంగా ఆభరణాలతో అలంకరించబడతాయి, మీరు గమనించాలి. నీవు అలంకరింపబడి ఉన్నావు. ఆడి అలంకారం అనేది ఆడి లక్షణం, ఆడి స్పిరిట్ అది. రైట్? ఇంకా చదవాలి. వాడు వర్షిప్ చేస్తుంటే వాడికి తోడు పిల్లనకు గ్రోవులు వాయించే వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. ఓకే, అదిగో ఒక అభిషేకము పొందిన కెరూబువై నీవు ఆశ్రయముగా పరలోకులు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. అర్థమైందండి? అలంకరించబడి సంపూర్ణ జ్ఞానముతో, సంపూర్ణ సౌందర్యముతో అభిషేకించబడిన కెరూబుగా నీవు పరలోకులు ఉంటివి. ఓకే, దేవునితో పాటుగా నువ్వు కూడా ఆయనతో పాటు సంచరిస్తూ ఉండేవాడివి. అయితే పరలోకములో పాపము నీ యందు కనబడు వరకు, అప్పటి వరకు నువ్వు యథార్థవంతుడిగానే ఉన్నావు. 17వ వాక్యం చదవాలి. ఇక అదంతా తర్వాత సంగతి. 17వ వాక్యం అండర్లైన్. నీవు నీకు ఇవ్వబడిన సౌందర్యమును చూచుకుని, అదిగో గర్వం ఎవడికి వస్తుంది? కొంచెం ముక్కు ఉన్నవాడికి ముక్కు లేని వాళ్ళని చూస్తే, కొంచెం రంగు ఉన్న వాళ్ళకి రంగు లేని వాళ్ళని చూస్తే, కొంచెం ఎత్తున్న వాళ్ళకి ఎత్తు లేని వాళ్ళని చూస్తే చెప్పరే గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుందో తెలుసా? అది దాన్ని మనం రానియకూడదు. అపవాదికి, లూసిఫర్ గాడికి ఈ గర్వాన్ని, తన సౌందర్యమును చూచుకుని నువ్వు గర్వించితివి. ఈ అందం మోసకరం అనే స్టేట్మెంట్కి ఎందుకు ఇవ్వబడుతుంది? సౌందర్యం వ్యర్థం అని ఎందుకు చెప్పబడుతుంది? ఇది వాని స్పిరిట్. వాడట తన సౌందర్యమును చూసుకుని, విన్నారా, తన అందాన్ని, తన అలంకారాన్ని, దేవుడు తనకివ్వబడిన ఆ సౌందర్యమైన స్థితిని చూచుకున్నట్ట మనసును గర్వించి దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. ఇంకేం చేశాడు? పడద్రోసెదను. నీ జ్ఞానం, నీకు ఇవ్వబడిన అందాన్ని చూసుకుని, నీ సౌందర్యాన్ని చూసుకుని, నీ అలంకారాన్ని చూసుకుని గర్వించావు గనుక నేలను నేను పడవేస్తా. త్రోసివేయబడిన 3 దేవదూతలు పడటంతో భూమి ఆకారం కలిగిన భూమి చల్లా చెదురై, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రారంభించబడుతుంది. నిరాకారమైపోయింది, శూన్యమైపోయింది. మరలా జలముల మీద అల్లాడిన ఆత్మ పొదిగి మరలా ఆకారంలోకి తీసుకొచ్చాడు. నేను అనుకుంటాను గ్లోబు మీద అక్కడో దేశం ఎందుకుందంటే ఇందుకే కాబోలు. దేవుడు అన్నీ ఒక వరుసకు పేర్చుంటాడు, నీళ్ళని పక్కన పెట్టుంటాడు. ఈ అపవాదిగడు పట్టడం వల్ల ఏవండి దేశాలన్నీ చెదిరిపోయి, విన్నారా, ఎన్ని ఖండాలురా? కాంటినెంట్స్ అన్ని 7 ముక్కలైపోయినాయి. అవి కూడా చూడండి ఎంత లెక్క ప్రకారం ముక్కలైపోయినాయి. ఓ 1/2 డజనో 1 డజనో కాలేదు, 7 ఖండాలుగా విభజించబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. విడిపోయిన మొక్కలన్నీ కలిపితే మరలా ఆకారంలోకి వచ్చింది. ఇది చరిత్ర అండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ స్పిరిట్ తను తాను అలంకరించుకోవటం, తను తాను సౌందర్యముతో పోల్చుకోవటం,
ఇది లూసిఫర్ స్పిరిట్. ఇది అలంకారానికి వ్యతిరేకంగా ఇది వాని స్పిరిట్. సో పరుగు పందెంలో ఉంటే, బహుమానం కొరకు నువ్వు పరిగెత్తుతూ ఉంటే, అక్షయమైన బహుమానానికి నువ్వు సిద్ధపడుతూ ఉంటే, నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? మితంగా. అదిగో ఎస్తేరే మనకు మాదిరి. నిర్ణయించబడిన అలంకారం తప్ప. నేను అంటాను, నీకు మల్లెపూలే కావాలని దేవుడు అనుకుంటే మల్లె చెట్టు అక్కడెందుకు పెడతాడు, ఇక్కడ పెట్టడు? చెప్పరేమండి. ఓ రోజా పువ్వు నీ నెత్తికి అలంకారం అని ఆయన అనుకుంటే, దాని పక్కన ముళ్ళు ఉంది అని అనకుండా నెత్తిని పెట్టేవాడు కదా. ఆలోచించాలి. మితం. అందరూ వేరు, మనం వేరు. లోకానికి వేరుగా బ్రతకాలంటే తెలుసా? మీకు ఇంకా చెప్పనా? చెప్పి ముగిస్తా, ఎందుకు టైం అయిపోయింది. ఇప్పుడు నీళ్ళల్లో బాప్తిసం పొందారు. మీరందరూ నీళ్ళల్లో పొందారు లేదా? పొందని వాళ్ళు త్వరగా పొందుదురుగాక. నీళ్ళలో మునిగిన వ్యక్తి ఎప్పుడు తేలుతాడండి? నీళ్ళ మీద ప్రయాణం చేయాలంటే యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, తర్వాత పేతురు నడిచాడు, ఇక మనం నడవాలి. ఇప్పుడు ఎట్టా? నీళ్ళ మీద ఒక వ్యక్తి తేలిగా తేలాలంటే ఏం చేయాలా? అబ్బా కొంతమంది మహామేధావులు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు ఒక మనిషి నీళ్ళ మీద తేలుతాడండి? చచ్చితేనే. చచ్చిపోతే కొంతసేపటికి ఏమవుతాడు? నెమ్మదిగా పైకి తేలుతాడు. వాడిని ముంచినా మునగడు, ముంచినా దిగడు. ఎందుకని? వీడికున్నదంతా చచ్చిపోయింది. ఈ లోక సంబంధమైన కోరిక అంతా చచ్చిపోయింది. సచ్చినోడు నీళ్ల మీద తేలికగా చేయబడతాడు. కొంచెం పాయింట్ క్యాచ్ చేయాలి. బాప్తిస్మం అంటే అదే. పాతి పెట్టబడిన వాడు, చనిపోయిన వాడు, పాప విముక్తుడు, వాడు నీళ్ల మీద తేలుతాడు. తేలిన వాడు నీళ్ల మీద ప్రయాణం చేయగలుగుతాడు, నీళ్ల మీద నడిపించబడగలుగుతాడు. అర్థమైతే స్తోత్రం. అది మారు మనసు అంటే, అది బాప్తిస్మపు అనుభవం అంటే. లోకము విషయంలో చనిపోవాలా, లోక ఆశల విషయంలో చనిపోవాలా, అన్ని విషయంలో మితంగా మారాలి. అందుకే పేతురు భక్తుడు కూడా మనకు రాశాడు, బంగారు నగలు పెట్టుకొనుటయు, జడలు అల్లుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపలి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. అర్థమవుతుందా నా బాధ? రక్షణ పొందిన నీవు, దేవునికి ఇష్టడుగా ఉన్న నీవు, పరలోకపు బహుమానం కొరకు పరిగెత్తుతున్న మనం, పడిపోయినోడి స్పిరిట్ నీలో ఉండకూడదు. ఎంతమందికి అర్థమైందో? నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైందా? అలంకారం విషయంలో మీరే లేఖనాలు నేర్చుకోవాలా, లేఖనాలు బట్టి మనసు మార్చుకోవాలా, వాక్యానుసారంగా జీవితాలు మార్చబడాలి. అందరికీ కిరీటాలు పెట్టబడవు, అందరూ రాణిగా ఎంచబడరు, సిద్ధపడినంత మాత్రానే రాణిగా మారరు. వింటున్నారండి? రాజు మనసు దోచుకోవాల, విచిత్రమైన వస్త్ర అలంకారాలతో రాజు యొద్దకు నీవు వెళ్ళాలి. ఆమె సిద్ధపరచబడిన అలంకారంతో రాజు ఎదుట మనం నిలబడబోతున్నాం. దానికి నీవు సిద్ధపడాలి. అందుకే పేతురు భక్తుడు చాలా చక్కగా రాస్తాడు సంఘానికి. వెలుపలి అలంకారం మీకు చెప్పాలి, అందరూ చెప్పాలి. తల్ల పైకెత్తిన మాట వినాలి. మీకు ఏ అలంకారం ఉండకూడదు? మీరు క్రిస్టియన్సా? ఎస్. మీరు మాలాగా ఇట్లా తగిలించుకోరే? ఎస్. మేము ఇన్నేస్తాం, మీరు ఒకటన్నా వేసుకో? ఎస్. మేము వేరు. అవునండి. లోతైన అనుభవం కావాలంటే, లోతైన బహుమానం, విలువైన బహుమానం రేపు నీకు కావాలంటే ఈ లోకపు సంప్రదాయాల నుంచి బయటికి రావాలి మనం. లోకపు అలవాట్లోంచి, కోరికల్లోంచి బయటికి రావాలి మనం. వేరై రక్షణ పొందాలి. వేరై. స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవరివి? ఈ లోక మిస్ వాళ్ళు కాదండి బాబు.
ది బ్రైడ్ ఆఫ్ ల్యాంబ్, ది బ్రైడ్ ఆఫ్ ల్యాంబ్. గొర్రె పిల్ల కోరుకునే వధువు నీవు. ఆయన కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు, ఆమె కొరకే. మనం అందరూ ఉత్సహించి సంతోషించుదముగాక. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం అందరం అలంకరించబడి ఆయనకి ఎదురుపడుదుముగాక. ఆమేన్.